టీసీటీ న్యూస్కు స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామం 10వ వార్డులో శ్రీ బాలగణేష్ ఒడ్డెర కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్ ఒడ్డెర సంక్షేమ సంఘం తెల్లాపూర్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒడ్డెర సంక్షేమ సంఘం మహిళలకు 3,30,000 రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన 33 కుట్టు మిషన్లను అర్హులైన మహిళలకు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. అనంతరం చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 3 ఆటోలను ఒడ్డెర సంఘం యువకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, వైస్ చైర్మన్ మల్లారెడ్డి, కౌన్సిలర్ శ్రీశైలం, కోఆప్షన్ మెంబర్ శ్రీపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, ఒడ్డెర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్లపు రాకేష్, సాయి విక్రమ్, నాయకులు శ్రీకాల్ రెడ్డి, సాగర్, రవి, ఒడ్ల శ్రీశైలం, ఒడ్డెర సంఘం నాయకులు పల్లపు యాదయ్య, నరసింహ, శ్రీనివాస్, విఠల్ మరియు ఒడ్డెర సంఘం మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో మహిళా సోదరిమణులకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, అలాగే సోమిరెడ్డి లలితా సోమిరెడ్డి గారు వారి పిల్లలకు ఆటోల పంపిణీ చేయడం జరిగింది 3. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు లలితా సోమిరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ తెల్లాపూర్ గారు, శ్రీశైలం కౌన్సిలర్ గారు, తెల్లాపూర్ మున్సిపాలిటీ, ఒడ్డెర సంఘం పెద్దలు, ఈ సభలో వసూలైన మహిళా సోదరులు సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్షన్ కంటే మొదలు మనం కమిట్మెంట్ చేసిన ప్రకారంగా ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ మిషన్ల పంపిణీ ఆగడం జరిగింది. ఇప్పుడు మీరు మిషన్లు తీసుకొని మీ బట్టలే కుట్టుకుంటారా, మరి బయట బట్టలు కుడతారా, మరి పైసలు సంపాదిస్తారా, ఏం మాకైతే తెలుస్తలేదు. తప్పుడు చేయలేమమ్మా, సరే ఏదో ఒకటి ఇంటి బట్టలు కుట్టుకునేది సేవ్ అవుతుంది. తప్పకుండా ఇవన్నీ మీరు స్వీకరించి లలితా సోమిరెడ్డి చైర్మన్ గారిని, కౌన్సిలర్ గారిని కడుపు నుండి ఆశీర్వదించమని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈ ఒడ్డెర సంఘం కుట్టు మిషన్ల కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మన గూడెం మైపాల్ అన్న గారికి, కౌన్సిలర్కి, చైర్మన్ కి, ఆప్షన్ మెంబర్లకి, కుల సంఘ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సీనుకు, మా నరసింహనకు, యాదనకు, అందరికీ, మా మహిళలకు. ఇక్కడ అన్నప్పుడు వీళ్ళు అడిగిరు, మల్లారెడ్డి గారు నేను నుండి 6 కుట్టు మిషన్లు అన్నాక లేదన్నా 33 కావాలంటే ప్లస్ 3 ఆటోలు అడిగిరన్నా. 3 ఆటోలు ఏమో నేను ఇబ్బంది పెట్టవద్దని ఆ టైంలో మీరు బిజీరు, నా ఓన్గా ఇప్పించిన కుట్టు మిషన్లు అన్ని ఇప్పిస్తానని చెప్పిన. అన్నని అడగగానే మరి 33 కుట్టు మిషన్లు అన్న డబ్బులతోనే మల్లారెడ్డి గారు నేను తేవడం జరిగింది. మరి ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, అప్పుడు మన అనుకున్నోళ్ళు తెలంగాణ మనం అనుకున్నోళ్ళు మామిడికాయ కారంతో పెట్టిన అన్నం తినాలి, మనకు వడ్రాడు మటన్ బిర్యానీతో పెట్టినా తినొద్దని అంటున్నాడు. దయచేసి గమనించాలి, అన్న మాట ఇచ్చింది పెట్టుకోండి, కానీ మనమే కొంత మాట అటు ఇటు చేసుకున్నాం. ఇది పక్క నాకు తెలిసి ఎవరన్నా అవునన్నా కాదన్నా పక్క, కానీ ముందు అట్లా జరగదు. కావాలంటే ఇలా ఒక్కొక్క మిషన్ 10,000, ఇదే 10,000 మీకు ఇంటికి వరకు ఇవ్వకపోతుంటున్నా. ఒక ఐటమ్ ఇస్తే, ఒక వస్తువు ఇస్తే ఈ వస్తువు మీద అందరు జీవనాధారం చేసుకుంటారని శ్రీను, నరసింహన్న, యాదన్న చెప్తే చేయడం జరుగుతుంది. కానీ
ఎన్ని చెప్పినా కొంత అయితే బాధ అవుతుంది. అనుకున్న స్థాయిలో అన్నకు లీడ్ చేయలేకపోయినాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కార్యక్రమం ఇది. మరి అన్న కూడా ఇవల్ల కాదనకుండా మన ఒక్క కుటుంబానికి ఒక్క మిషన్ లెక్క మన 33 కుటుంబాలు 33 మిషన్లు మరి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మరి మనం అనుకుంటే ఇది కూడా ఎక్కువనే, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ బడ్జెట్. కాబట్టి మరి మీరు మమ్మల్ని మన్నించి ఒక్క కుటుంబానికి ఈ మిషన్లు ఇస్తున్నందుకు అన్న మా సంఘం తరఫున కులం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలన్నా. పొటెన్షియల్ కాన్సెన్సే కాదు, తెలంగాణ మొత్తం గుర్తించేది మైపాలన్న అంటే ఏందో. మైపాలన్న అన్నాడంటే ప్రాణం పోయిన తప్పే మనిషి కాదు. దానికి నిదర్శనమే మన దగ్గర కోట్లాది రూపాయల ప్రాజెక్టులు, మరి అట్లాగే విలువైన భూమి ఎవరు కూడా ఇవ్వలేనటువంటి భూమి మరి మన లలితా సోమరెడ్డి మన ఉన్నటువంటి కౌన్సిల్ బాడీ అందరి సహసహకారంతో ఇక్కడ లోకల్లో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరిగినటువంటి పనులు మన మున్సిపాలిటీలో చాలా వేగంగా జరిగి ఎంతో అభివృద్ధి చెందింది. కోట్లాది రూపాయలు మల్లన్న గుడి కానీ బీరప్పల గుడి కానీ ఇక్కడ మన మున్సిపాలిటీ జరుగుతున్నటువంటి మన మున్సిపాలిటీ కొత్త బిల్డింగ్ కొన్ని కోట్ల రూపాయలు. అది మామూలు మాటలు కాదు, అది సాధించడం అంటే. మరి ఒక వార్డు మెంబర్ కూడా రిజైన్ చేయనికే ఎంతమంది ఆడుతారు. అట్లాంటి మున్సిపల్ చైర్మన్ పదవికి ఒక ఎంపికతో సమానం తీసి పడేసి నేను ఆ భూమి ఇచ్చేంత వరకు నాకు మున్సిపాలిటీ పదవి వద్దనేది సోమన్నకు మనము నిజంగా ధన్యవాదాలు తెలిపాలి. తెల్లాపూర్ మున్సిపాలిటీ మిత్రులారా, ఇది మామూలు విషయం కాదు. మనం ఎంతో ఆమె భయభ్రాంతులకు గురి చేద్దామో ఏదో అనంటే మన ముంగట ఏమి కూడా సాగలేవు. అవి ఖచ్చితంగా సోమన్న నిద్రాహారాలు మాని మైపాలన్నని హరీష్ అన్నని తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒప్పించి మనకు ఆ భూమి సాయంత్రం జరిగింది. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండు. మైపాలన్న విషయానికి వస్తే మన దగ్గర 3వ ఆట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు కూడా మనకు ఒక సంతోషం ఉన్నా మనకు ఎంతో కొంత బాధ ఉన్నది. మనం అనుకున్న మెజార్టీ 50,000 అనుకున్నా నేను కానీ మన మున్సిపాలిటీ కానీ మన కాన్సెన్స్ కానీ అక్కడ ఏం జరిగిందంటే కొంత నాకు తెలిసినంత వరకు మన టిఆర్ఎస్ మనుషులే మనం మడుమల్లే మనకు కొంత ద్రోహం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు అవ్వట్లేదు అన్నట్టు అంత ఇది చేసిన మైపాలన్న మనం చేసిన కార్యకర్తని ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని చూసుకుంటాడని ఇక్కడ కూడా వాళ్ళు వచ్చిన ఏమి తప్పులు ఎడుతాయి. మైపాలన్న రోజులు ఏ ఒక్క కార్యకర్త కూడా మనము ఎంతడుగు చేసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. మనం ఖచ్చితంగా మన మైపాలన్న మన ఎన్నుండి మనకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా మున్సిపాలిటీలో గాని సర్పంచ్ ఎలక్షన్ లో గాని కాన్సెన్స్ లో టిఆర్ఎస్ ఉంటది. మైపాలన్నంత వరకు టిఆర్ఎస్ ఓటపడిగా లేదు ఖచ్చితంగా. అన్న ఈ ప్రాంతం మాకు కుట్టు విషయంలో కూడా మరి ముందు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ మళ్ళిస్తే బాగుంది సోమన్న కొంచెం చెప్పడంతో మనము కొంచెం బ్యాక్ అయినాము. అన్న కూడా మళ్ళీ ఎమ్మడబడితే అన్న ఏమంటే 6 కుట్టు విషయం చెప్తుంది. యాక్చువల్లీ 6 కుట్టు విషయం అంటే మా యాదన్న గారు మా చైర్మన్ వీళ్ళు అన్నగారు అందరూ కలిసి 6 కుట్టు విషయం ఇస్తే బాగా మనం బదిలామవుతాం, ఇంటి కొట్టిస్తే మంచిగా ఉంటది అని సోమన్ అడిగితే సోమన్ ఎమ్మెల్యే సార్ అడిగే ఆయన మంచి మనసుతో స్పందించి మనకు మంచిగా కుట్టు విషయం చేయడం మనకు ఎంతో గర్వకారణం. ఒక 3 ఆటలు కూడా వచ్చింది. ఇంకా ముందు కూడా ఖచ్చితంగా మన సంఘానికి కూడా మైపాలన్న అండగా ఉంటాడని నేను ఆశిస్తూ ఒకవేళ ఇప్పుడు చదివిన లిస్ట్ లో ఎవరైనా పేరు రాకుండా కూడా అనేది భావించదు. అందరు పేర్లు ఉన్నాయి. మీరు అందరూ వచ్చి వాళ్ళ లిస్ట్ రాష్ట్రం అందరికి సంతకం పెట్టి మిషన్ తీసుకొని వాళ్ళ సీరియల్ లో వాళ్ళ పేరు మిస్ అయితే కూడా ఏమనుకోకుండా పేరు అందరికి రాసినాం, ఇంకో మిషన్ రాసినాం.